ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం సోరియాసిస్ ఇటువంటి క్రానిక్ డిసీజెస్తో పాటు ఎక్కువగా చూస్తున్న అంటే ఏజ్ రిలేటెడ్ డిసీజెస్గా మనం ఆర్థరైటిస్ని చెప్పుకోవచ్చు. ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, స్పాండిలైసిస్, సర్వైకల్ స్పాండిలైసిస్, లంబార్ ఇవన్నీ కూడా మనకేంటంటే వాత ప్రకోపం అనేది చెందడం వలన వాత రిలేటెడ్ డిసీజెస్గా చెప్తాము ఆయుర్వేదిక్లో. ఎందుకంటే మన బాడీలో వాత పిత్త కఫ అనేది నార్మల్ పొజిషన్ ఉన్నా కూడా వాత ప్రకోపం చెందడం వలన అంటే అగ్రివేట్ అవ్వడం వలన మనకు జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మెయిన్గా దీంట్లో చూసుకుంటే ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ దీనిని ఆయుర్వేదిక్లో ఆమవాతము అని చెప్తాం. ఎందుకంటే ఆమం అనేది ఎక్కువగా మన బాడీలో ఫామ్ అవ్వడం అంటే మనం చెప్పాలనుకుంటే టాక్సిన్స్ అనేది బాడీలో ఎక్కువ రక్తంలో మనకు టాక్సిన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. దీంట్లో మనకి సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఎలా ఉంటుంది అంటే మెయిన్గా మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. పొద్దున్నే వాళ్ళు లేవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. జాయింట్స్ అన్నీ పట్టేసినట్టు ఉండడం కానీ, వాపు రావడము, ఇట్లా కదిలియడానికి కూడా ఇబ్బంది ఉండడం, అట్లా మెయిన్గా మనకి స్మాల్ జాయింట్స్లో స్టార్ట్ అవుతుంది. అంటే మణికట్టులో కానీ, ఫింగర్స్లో కానీ, మోకాళ్ళు ఇవంతా కూడా బెడ్ దిగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇంకా టచ్ చేస్తే కూడా సివియర్ బర్నింగ్ కానీ, పెయిన్, టెండర్నెస్ అంటాము, ఇటువంటి లక్షణాలు ఉంటుంది. సివియర్ పెయిన్ అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ సివియర్గా ఉన్న వారిలో ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది, మాకు ఎందుకు వస్తుందో తెలీదు, అట్లా కూడా పేషెంట్స్ చెప్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా మనకి ఆర్థరైటిస్ రిలేటెడ్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ వీటన్నిటికీ కూడా మన ఆయుర్వేదిక్లో పంచకర్మ రిలేటెడ్గా అంటే బెస్ట్ ట్రీట్మెంట్స్ పూర్వకర్మలు కానివ్వండి, ప్రధాన కర్మలు కానివ్వండి. పూర్వకర్మల్లో అయితే మనం అభ్యంగం అని, స్వేదం అని అంటే ఎక్స్టర్నల్ థెరపీస్ ఉంటుంది. ఇవి చేసిన తర్వాత మనం మెయిన్ పంచకర్మకు వస్తాం. దాంతోపాటు ఇప్పుడు ఆర్ఏ ఫ్యాక్టర్ అయితే మనము కొంచెం రూక్ష స్వేదం అనేది ఇస్తాము. అంటే ఆయిల్ అప్లికేషన్ అనేది ఎక్కువ చేయకుండా వాలుకా స్వేదం అని ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఇస్తూ ఉంటాము. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఉండే ఆమం అనేది క్లియర్ అవుతుంది. ఈ ఆమం అనేది క్లియర్ అవ్వడం వల్ల మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లెవెల్స్ అనేది నార్మల్ అవుతుంది. కొందరిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లెవెల్స్ 20 వరకు నార్మల్ రేంజ్ అయితే ఈవెన్ 300, 400 లెవెల్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అంటే జాయింట్స్ అంతా డీవియేట్ అయిపోవడము ఇటువంటి లక్షణాలతో కూడా వస్తూ ఉంటారు. వీరందరికీ కూడా మనకి ఆయుర్వేదిక్లో పంచకర్మ ట్రీట్మెంట్స్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే వస్తీ ట్రీట్మెంట్. వస్తీ అనేది మనకు 2 టైప్స్గా ఉంటుంది. ఆస్థాపన వస్తీ, అనువాసన వస్తీ. దీన్నే మనం ఆయిల్ ఎనిమా అని ఒకటి అండ్ కషాయ వస్తీ అని ఒకటి, కషాయాలు యూస్ చేస్తాము. ఈ 2 వస్తు ఆల్టర్నేట్గా ఇస్తూ ఉంటాము. ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడ మనం ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఆ వస్తీ లోపల వాతం అనేది అనులోమనం చెందడం వల్ల ఆ ప్రకోపం అనేది క్లియర్ అవుతుంది. వాత ప్రకోపం అనేది క్లియర్ అవుతుంది. దీనివల్ల వస్తీ చేయడం వల్ల మనకు మెడిసిన్ అబ్జార్ప్షన్ అనేది ఈవెన్ మనం మెడిసిన్ తీసుకుంటే అబ్జార్ప్షన్ అనే దానికి టైం పడుతుంది. కానీ ఈ వస్తీ ఇవ్వడం వల్ల ఆ మెడిసిన్ అబ్జార్ప్షన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది మనకి బాడీలో. దానివల్ల మనకు ఆ లక్షణాలన్నీ కూడా తొందరగా మనకు నయం అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ టాక్సిన్స్ అనేది క్లియర్ అవడం వల్ల మళ్ళీ మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లెవెల్స్ అనేది నార్మల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అగ్రివేట్ అనేది అవ్వదు. ఇంకా ఆర్ఏ కానీ, స్పాండిలైసిస్ కానీ వీటన్నిటిలో కూడా బెస్ట్ ట్రీట్మెంట్గా మనం వస్తీకర్మ చెప్పుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు స్పాండిలైటిస్ కానీ, సర్వైకల్ స్పాండిలైసిస్ ఇటువంటివన్నీ కూడా దీంట్లో ఏమవుతుందంటే మనకి స్పాండిలైసిస్లో డిస్క్ బల్జెస్ అంటే డిస్క్ బల్జ్ అవ్వడం అంటే మనకు డిస్క్ మధ్యలో కొంచెం గుజ్జు లాంటి పదార్థం అనేది ఉంటుంది. ఆ గుజ్జు అనేది ఎప్పుడైతే బయటకి ఇట్లా రావడం వలన మనకు అక్కడ నరం అనేది ప్రెస్ అవుతుంది. డిస్క్ బల్జెస్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ అంటాము, డిస్క్ హెర్నియేషన్ ఇట్లా చాలా రకాలుగా చెప్తాం. వీటన్నిటి వలన మనకు స్పాండిలైసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు ఈ స్పాండిలైసిస్ ఇవన్నీ కూడా వాత సంబంధించిన డిసీజెస్ అన్నమాట. ఈ డిసీజెస్ అన్నిటిలో కూడా మనం మెయిన్గా పంచకర్మ, వస్తీ అండ్ అభ్యంగం, స్వేదం, కటివస్తీ, స్పైనల్ పిచ్చు అని ఒకటి పిచ్చు పెడతాము. ఏంటంటే మనకు వర్టిబ్రా అంటే టోటల్ సర్వైకల్ నుంచి లంబార్ వరకు మొత్తం మనకు డిస్క్ చూసుకుంటే అక్కడంతా మనకి స్పైనల్ పిచ్చు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆర్గాన్స్కి మనకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఆ డిస్క్ ఈ థెరపీస్ చేయడం వల్ల ఏంటంటే ఆ డిస్క్ బల్జ్ అనేది మనకి ఫ్రీ అవుతుంది. డిస్క్ బల్జ్ అనేది క్లియర్ అవ్వు నార్మల్ స్టేజ్కి వెళ్తుంది. అంటే బోన్స్ మధ్యలో ఉండే డిస్క్ బల్జ్ అనేది బయటకు వచ్చింది మళ్ళీ మనకు లోపలికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఆ నర్వ్ అనేది ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయితే మనకు ఆటోమేటిక్గా నమ్నెస్ కానీ,
తిమ్మిర్లు ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనకు దాదాపుగా ఈ ట్రీట్మెంట్స్తోనే ఆల్మోస్ట్ క్యూర్ అవుతుందన్నమాట. అంటే ఈవెన్ మెడిసిన్‌తో పాటు మెడిసిన్ లేకుండా కూడా ఈ ట్రీట్మెంట్‌లోనే మనకి 80-90% రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అని, స్పాండిలైసిస్ కానీ, స్పాండిలోలిథిసిస్ అని ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కంటిన్యూయస్ కూర్చొని కంప్యూటర్స్ ముందు కూర్చునే వాళ్ళు కానీ, ఎక్కువ స్టాండింగ్ పొజిషన్‌లో వర్క్ చేసే వాళ్ళు కానీ, వీరికి మాత్రం ఇటువంటి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి వారిలో కంటిన్యూయస్‌గా కూర్చోవడం అంటే కొంచెం మనం లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేయాలి. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ ఈ పంచకర్మ చేయడం. లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం అంటే కంటిన్యూయస్‌గా కూర్చునే వాళ్ళు కొంచెం ఒక 2 మినిట్స్ లేచి ఇటు అటు తిరగడం కానీ, ఇటువంటి చిన్న చిన్న మనం ఇవి చేసుకుంటూ మన ట్రీట్మెంట్ చేసుకోవడం వలన పర్మనెంట్ రిలీఫ్ అంటే మనకి ఫ్యూచర్‌లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా టోటల్‌గా క్యూర్ అవుతుంది.